శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాతాపితృభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమ. శ్రీ గురుభ్యో నమ. దినఫలం తెలుసుకునే ముందుగా ఈరోజు వారం వచ్చేటప్పటికి గురువారం, మాసం పరంగా ఫాల్గుణ మాసం. మరి ఫాల్గుణ మాసంలో చతుర్దశి తిథి అని చెప్తాం తిథి పరంగా. అదే సందర్భంలో ఇక్కడ నక్షత్రం పరంగా తీసుకుంటే పుబ్బా నక్షత్రం అంటాం, లేదా పూర్వఫల్గుని నక్షత్రం అంటాం. వారం పరంగా బృహస్పతి వాసరం అంటే గురువారం, యోగం ధృతి యోగం, కరణం అని వచ్చేప్పటికీ వాణిజ్య కరణం అని చెప్తాం. ఈరోజు ఉన్నటువంటి దినఫలాన్ని మరి మేషం రాశి నుంచి మీనరాశి వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా ఇక్కడ చంద్రుడి స్థితి పరిశీలించుకుంటే కనుక పూర్వఫల్గుని నక్షత్రం మరీ ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిపరంగా తీసుకుంటే ఇక్కడ సింహరాశిలో ఈ యొక్క చంద్రుడి సంచారం చూస్తున్నాం. ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి దినఫలం చూద్దాం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి ప్రధానంగా విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు, ఇతరత్ర ఏ రంగంలో ఉన్నవారికైనా చాలా అంటే చాలా బాగుంది. ధైర్యంగా మీరు ముందడిగేయచ్చు, ఎలాంటి ఆటంకాలు లేవు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి మీరు సత్సంకల్పంతో బయలుదేరండి. మీరు అనుకున్న పని నెరవేరి తీరుతుంది, ఎలాంటి సందేహం లేదు. ఇదే సందర్భంలో ప్రతినిత్యం కూడా మీరు చేస్తున్న కులదైవ పూజతో పాటుగా ప్రధానంగా వచ్చేటప్పటికీ మరి ఈ యొక్క సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ లేని పక్షంలో శరణభవాయ నమః అనేది చదువుతూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి తదుపరి వచ్చేటప్పటికి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా వృషభ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు చదువులో ప్రత్యేకంగా ఏకాగ్రత చాలా అంటే చాలా అవసరం. మీరు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం కానీ హయగ్రీవ స్తోత్రం కానీ చదవడం ద్వారా విద్యార్థులు వచ్చేటువంటి ప్రతికూలతని జయిస్తారు. మరి వ్యాపారస్తులు, మరి కళారంగం, నిర్మాణ రంగం, ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే అమ్మవారికి ప్రీతిగా గౌరీ అమ్మవారు లేదా దుర్గా అమ్మవారు అంటాం. ఈ యొక్క అమ్మవారికి ప్రీతిగా చేసేటువంటి ఆరాధన విశేషంగా మీకు యోగిస్తుంది. ఇబ్బందులను కూడా మీరు అధిగమిస్తారు. ఆ రీత్యా బాగుందనే చెప్తాం. తదుపరి వచ్చేటప్పటికి మిథున రాశి. మిథున రాశి వారు ప్రధానంగా ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక మిథున రాశిలో ఉండేటువంటి విద్యార్థులు చదువులో చాలా చురుగ్గా ఉంటారు. విశేష ప్రతిభా పాఠవాలు కనపరుస్తారు. కొంచెం వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి బాగున్నా కూడా కళారంగంలో ఉండేటువంటి వారికి కొంత సమస్య ఎదురవుతోంది. దీన్ని జయించాలి అంటే మరి మిథున రాశిలో ఉండేటువంటి వారు లక్ష్మీనారాయణ ప్రీతిగా లక్ష్మీనారాయణ హృదయం అంటాం. లేని పక్షంలో నారాయణ మంత్రాన్ని జపించండి. ఇది విశేషంగా మీకు యోగిస్తుంది. లేని పక్షంలో మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని దర్శించండి, సేవించండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈరోజు ఫలితం చూడాలి అంటే ప్రధానంగా కర్కాటక రాశిలో ఉండేటువంటి విద్యార్థులు అవ్వచ్చు, ఏ రంగంలోని వారైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా వృత్తి, వ్యాపార, కళారంగంలో ఉండేటువంటి వారికి చాలా లాభిస్తుంది. నిర్మాణ రంగంలో ఉండేటువంటి వారికి అనుకున్న దానికంటే కూడా అంటే ఆశించిన దానికంటే కూడా లాభం ఎక్కువగా వస్తుంది. ఈ రీత్యా కర్కాటక రాశి వారికి చాలా బాగుందనే చెప్తాం. మరి కర్కాటక రాశి వారు శివ స్తోత్రం కానీ శివనామస్మరణ కానీ లేని పక్షంలో ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రం జపించడం చాలా విశేషం. తదుపరి వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా విద్యార్థులు చదువులో ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. వచ్చింది అనిపించినా కూడా మరల చదవడం చాలా అవసరం. ఏకాగ్రత కూడా చాలా అవసరం. మీకు నోటికి రాకపోయినా గురు దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని చూసి నమస్కారం చేసుకోండి, చాలా మంచిగా జరుగుతుంది. అదే సందర్భంలో నిర్మాణ, వృత్తి, కళారంగం, ఇలా ఏ రంగంలో ఉండేటువంటి వారైనా కూడా సింహరాశిలో ఉండేటువంటి వారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రుడికి ప్రీతిగా చేసేటువంటి ఆరాధన విశేషంగా యోగిస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే దగ్గరలోని శివాలయంలో అభిషేకం చేయించండి, లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఆ రీత్యా మీకు శుభం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరికైనా కూడా కన్యారాశి వారికి సంబంధించి మరి మానసిక అశాంతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని జయించాలి కాబట్టి
ముందుగా మానసిక అశాంతిని జయించడం ద్వారా మీరు చేయగలిగిన పనులు మరి ధైర్యంగా చేయగలుగుతారు. ఆ రీత్యా మానసిక అశాంతిని జయించాలి అంటే కనుక ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా చేసేటువంటి సేవ ఏదైనా విశేషంగా యోగిస్తుంది. అంతేకాకుండా మహాలక్ష్మి అష్టకం కానీ కనకదారా స్తోత్రం కానీ చదవండి, మీకు చాలా చాలా అంటే మంచే జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక తులారాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఈ యొక్క విశేషంగా అనుకున్న దానికంటే కూడా జయం ఎక్కువ లభిస్తుంది. అంటే ఏ రంగంలో ఉన్నవారైనా కూడా వారు అనుకున్న దానికంటే కూడా మరింత పై స్థాయిలో వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. ఆ రీత్యా తులారాశి వారికి అంతా బాగున్నా కూడా భగవంతుడి అనుగ్రహం మన వెంట ఉండాలి. కాబట్టి నిరంతరం కూడా అమ్మవారి స్తోత్రం చేయండి, అమ్మవారి నామస్మరణ చేయండి. ఆ రీత్యా అంతా మీకు శుభమే కలుగుతుంది. దుమ్ దుర్గాయే నమః అని కనీసం అనుకున్న చాలు, విశేషంగా మీకు యోగాన్ని ఇస్తుంది. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి పరిశీలిస్తే కనుక ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళలో ఏ రంగంలో ఉన్నవారైనా కూడా చాలా అనుకూలంగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా వృత్తి రంగంలో ఉండేటువంటి వారు, వృత్తి రంగం మీద ఆధారపడి జీవించేటువంటి వాడికి చాలా కలిసి వచ్చే అంశం అని చెప్తాం. వర్తక రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. అంటే ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు. వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్య కరావలంబ లేదా భుజంగ స్తోత్రాన్ని చదవండి. లేని పక్షంలో శం శరవణ భావాయ నమః అనే మంత్రాన్ని జపించటం ఉత్తమమైన సూచన. తదుపరి వచ్చేటప్పటికి ధనురాశి. ధనురాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా విశేషంగా యోగాన్ని ఇస్తోంది. నూతన క్రయ విక్రయాదులు చేయగలుగుతారు. అదే సందర్భంలో నూతన వ్యాపారం లేదా వాహనం కొనుగోలు చేయగలుగుతారు. మీ ఇంట శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి వర్తమానాన్ని అందుకుంటారు. ప్రధానంగా నిరంతరం కూడా గురు దక్షిణామూర్తి స్తోత్రం విశేషంగా మీకు యోగాన్ని ఇస్తుంది. లేని పక్షంలో గురు మరి సంబంధంగా చేసే సేవ ఏదైనా కూడా మీకు చాలా బాగా యోగిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మీకు వచ్చేటువంటి కష్టాలు, దాదాపుగా ఉన్నటువంటి కష్టాలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా మకర రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా, విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరైనా కూడా ఇలా పరిశీలిస్తే అందరికీ కూడా నిరంతరం మీరు చేసేటువంటి మీ కులదైవ పూజతో పాటుగా ఆంజనేయ నామస్మరణ లేదా ఆంజనేయ స్వామి వారికి 5 ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీరు ఉపశమనాన్ని పొందొచ్చు. తద్వారా భవిష్యత్తు మీద మీకు భరోసా లభిస్తుంది. తదుపరి పరిశీలిస్తే కనుక కుంభరాశి. కుంభరాశి వారికి ప్రధానంగా పరిశీలిస్తే కనుక ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఒత్తిడిని జయించేటువంటి అవకాశాన్ని ఈశ్వరుడు ఇస్తున్నాడు. కాబట్టి కుంభరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ప్రధానంగా చెప్పాలి అంటే మరి ఈశ్వర సేవ చేయడంతో పాటుగా దగ్గరలోని శివాలయంలో మరి జపం లేదా అష్టోత్తరం లేదా అర్చన చేయించుకొని తీర్థం తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి విపత్తుని నివారించుకోవచ్చు. అది కూడా చేయలేని వాళ్ళు మరి శివపంచాక్షరి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మానసికంగా అయినా జపించండి. విశేషంగా మీకు వచ్చేటువంటి ఒత్తిడిని మీరు అధిగమించి జయిస్తారు. చివరిగా వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక విద్యార్థులు చదువులో ప్రత్యేక శ్రద్ధ చాలా అంటే చాలా అవసరం. అదే సందర్భంలో అనవసర విషయాలకు సంబంధించి విద్యార్థులు విదేశయానానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితిలో డబ్బు ఖర్చు చేయడం వృధా, పెట్టినతో నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇతరత్రా రంగాల్లో ఉండేటువంటి నిర్మాణ, వృత్తి, వ్యవసాయ, కళారంగం ఇలా ఏ రంగంలో ఉండేటువంటి మీనరాశి వారికి అయినా కూడా ప్రధానంగా ఇక్కడ మనం పరిశీలిస్తే కనుక ఉన్నటువంటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి చంద్రుడికి ప్రీతిగా చేసేటువంటిది ఏదైనా కూడా మీకు విశేషంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మరీ ముఖ్యంగా పౌర్ణమి, ప్రతి పౌర్ణమికి కూడా ఉపవాసం ఉండటం చాలా మంచిది. పౌర్ణమి చంద్రుడిని చూసి ఆ తదుపరి నమస్కారం పెట్టుకొని భుజించటం అనేది ఉత్తమమైన సూచన. అదే సందర్భంలో మీనరాశిలో ఉండేటువంటి వారు ప్రతినిత్యం కూడా గురు దక్షిణామూర్తి స్తోత్రం చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందరికీ శుభం. జయం.